దాని గురించి దిగులు పడకండి. నేనున్నాను కదా బాబాయ్ గారు. బాగా చూసావు, చీర కూడా కట్టాల్సి. లేప లేలే అమ్మాయి, ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. సంగీతం గ్లిజరిన్ ఎక్కడప్పా? అది బాటిల్ పగిలిపోయిందండి సార్. బుద్ధుందా? బాటిల్ పగిలిపోవటం ఏంటి? నీ వల్ల ఈ రోజు ప్యాకప్ అవుతుంది సంగీతం. సారీ మిస్టర్ బాట్లీ, రేపు చేసుకున్నాం. ఓకే సార్. ప్యాకప్. ఎందుకండి, ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి, కన్నీళ్ళు రావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. అంటే నువ్వేం చేస్తే నేను అది ఓకే చేసుకోవాలా? నన్ను నమ్మండి. అతి నమ్మకం పనికిరాదమ్మాయి. సావిత్రి, సింగిల్ టేక్ లో ఓకే కాకపోతే అందరి ముందు నువ్వు కెమెరా క్షమాపణ చెప్పాలి, సరేనా? అలాగేనండి. రెండు కళ్ళ నుంచి కాదమ్మాయి, ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి. ఎన్ని కన్నీటి బొట్లు? ఎన్నంటే అన్నొస్తాయా? సరే, రెండు. ఎడమ కంటి నుంచి రెండంటే రెండు కన్నీటి బొట్లు రావాలి, ఎక్కువ తక్కువ కాకూడదమ్మాయి. రెడీనా? క్యూ సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. గురుగారు ఓకేనా, లేక ఇంకొకటి చేద్దామా? ఏంటి గురుగారు? ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి.